హలో గాయస్, మనకి మొన్న ఆర్సీబీకి అలాగే పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా ఐపీఎల్ 2025 సీజన్లో. మరి ఈ ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే మరి పంజాబ్ కింగ్స్ కేవలం 6 రన్స్ తేడాతో మాత్రం ఓడిపోయింది. మరి ఈ ఓటమికి అసలు మెయిన్ రీజన్ ఎవరు భయ్యా అంటే దానికి ఒక బ్యాట్స్మెన్ కనిపిస్తూ ఉన్నాడు. ఆ బ్యాట్స్మెన్ ఎవరో కాదు, నెహల్ వదేరా. సో మరి అతను చూసుకుంటే ఎప్పుడు ప్రభ్ సింగ్ అవుట్ అయిన తర్వాత తను 9th ఓవర్లో బ్యాటింగ్ వచ్చాడు. 9th ఓవర్లో బ్యాటింగ్ వచ్చి దాదాపు 17th ఓవర్ వరకు కూడా గ్రీజ్లోనే ఉన్నాడు. మరి ఈ మధ్యలో అతను ఆడిన ఇన్నింగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మొత్తం 18 బాల్స్ ఆడాడు. ఆ 18 బాల్స్ ఆడి అతను కొట్టిన స్కోర్ ఎంత అంటే కేవలం 15 రన్స్ మాత్రమే. దాంట్లో కూడా ఒక్క 6 ఉంది. అంటే దాదాపు 8 అవర్స్ వరకు బ్యాటింగ్ చేసి ఒక్క 6 మాత్రమే కొట్టి అది కూడా 15 రన్స్ మాత్రమే చేశాడు. అంటే అది కూడా మనకి ఇటువంటి ఫైనల్ మ్యాచ్లో సో ఇంతకంటే దారుణమైన ఇన్నింగ్స్ ఇంకోటి ఉండదని చెప్పాలి. సో దాని తర్వాత అతను ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో కొంచెం ముందు అవుట్ అయినా సరే కొంచెం స్టోయినిస్కి టైం దొరికేది. కొంచెం ఇన్నింగ్స్ని బిల్డ్ చేయడానికైనా సరే స్టోయినిస్ కొంచెం టైం ఉండేది. దాని తర్వాత కొంచెం కుదురుకున్న తర్వాత ఆటోమేటిక్గా భారీ హిట్టింగ్ చేసేవాడు. సో అలా కాకుండా ఎప్పుడో 17th ఓవర్ వరకు అవుట్ అవ్వకుండా దాని తర్వాత ఇటువైపు అతను గ్రీజ్లో ఉండి కూడా హిట్టింగ్ చేయకపోవడం. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పాలి మరి నిన్న మ్యాచ్ ఓడిపోవడానికైతే. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి శ్రేయస్ అయ్యర్ ఓన్లీ 2 బాల్స్కి అవుట్ అవడం, దాని తర్వాత స్టోయినిస్ 2 బాల్స్కి అవుట్ అవడం, దాని తర్వాత ఉమర్ జాయ్ చూసుకున్నా సరే అతను 2 బాల్స్కి అవుట్ అవడం. సో మరి మెయిన్ రీజన్ వీటన్నిటిలో చూసుకుంటే మరి నెహల్ వదేరా ఇన్నింగ్స్ అనేది చెప్పాలి. సో మరి ఓవరాల్గా మరి నెహల్ వదేరా ఆడిన ఇన్నింగ్స్ గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.